అందరికీ జై భీమ్. నేను రవికుమార్ చికిరివెల్లి, మాల్మహనుడు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు సూపర్ 6 అనే పథకం పెట్టింది. ఈ సూపర్ 6లో భాగమైనటువంటి స్త్రీలకు ఉచిత బస్సు. కానీ ఈ స్త్రీలకు ఉచిత బస్సు అనే పథకం తెలంగాణ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ తెలంగాణలో ఉచిత బస్సు అనే పథకం ఏర్పాటు చేసిన తర్వాత, ప్రారంభించిన తర్వాత ఈ ఎఫెక్టు ఎక్కువగా ఆటో వాళ్ళ మీద పడుతుంది. 3 వీలర్ ఆటో, ట్యాక్సీ వాళ్ళ మీద పడుతుంది ఎక్కువ. ట్యాక్సీ 4 వీలర్ ఎలా ఉన్నా కానీ ఎక్కువగా 199% ఎక్కువగా 3 చక్రాల ఆటో వాళ్ళపైనే పడుతుంది ఖచ్చితంగా. ఇది నగ్న సత్యం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం. పోతే తెలంగాణలో ఉచిత బస్సు ప్రారంభించిన తర్వాత ఆటో వాళ్ళు ఒక విప్లవం లేపే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. కానీ తర్వాత ఆటో వాళ్ళు ఎవరు కూడా దీని ప్రస్తావన తీసుకురాలేదు. ఎందుకంటే వాళ్ళకంత ఇబ్బంది కలగలేదు. వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకు ఉంది. ఇన్కమ్ సోర్సు పడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక విప్లవం లేపేవాళ్ళు, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకుని వచ్చేవారు. కానీ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ వాళ్ళకి సరిపోతుంది. అంటే రోజుకు 1000-1200 చేసుకునే వాళ్ళు దగ్గరలోకి 500-600 చేసుకుంటున్నారు. వాళ్ళకి సరిపోతుంది. అందుకే వాళ్ళు ఈ పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. అటు వాళ్ళు ఎవరో కూడా వ్యతిరేకించలేదు. పోతే మనకు అలా కాకుండా మన ఆగస్టు 15ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ స్త్రీ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు. ప్రారంభించిన మరుసటి రోజు నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీలో కూడా ఆటో స్టాండ్లు ఎక్కడైతే ఉన్నాయో ఈ ఆటో స్టాండ్లలో 95-96% అందరికీ కూడా తేడా కనిపించిపోయింది. అంటే తేడా అంటే ఏంటి? ఈ స్త్రీలకి ఉచిత బస్సు ఇవ్వడంతో స్త్రీలు ఎవరు కూడా ఆటో ఎక్కట్లేదు. ఎక్కువగా ఆటోల్లో ప్రయాణించేది స్త్రీలే ఎక్కువ. జెంట్స్ అంటావా ఏదో బైక్ మీద, లెఫ్ట్ మీద ఏదో వెళ్ళిపోతారు. ఎక్కువగా ఆటోలో ప్రయాణించేది స్త్రీలు మాత్రమే. ఈ మహిళలు ఈ విధంగా ఉచిత బస్సు ఎక్కడం వల్ల ఆటోలు మొత్తం ఖాళీ అయిపోయింది. మ్యాక్సిమం 2019-2020 నుంచి, కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆటో సర్వీస్ అనేది చాలా డౌన్ అయింది. 2019కు ముందు మ్యాక్సిమం ఒక్కొక్క ఆటో డ్రైవర్ 1000 నుంచి 1500 చేసుకునేవాడు. మ్యాక్సిమం అట్లీస్ట్ ఏదైనా ఒక 800, తక్కువగా సర్వీస్ ఎవరు చేసేవారు కాదు. కానీ కరోనా వచ్చిన తర్వాత అది దగ్గరలో ఒక 600-700 సర్వీస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజెంట్ ఈ ఉచిత బస్సు రాకముందు వరకు కూడా మ్యాక్సిమం ఒక్కొక్క ఆటో డ్రైవర్ కూడా ఇంచుమించు 600 నుంచి 800 చేసుకునేవాడు ఖచ్చితంగా. ఆటో డ్రైవర్ 600-800 చేసుకుంటున్నాడు కదా, మ్యాక్సిమం ఫిక్స్ 600 ఖచ్చితంగా. డైలీ 600 ఖచ్చితంగా లేనిదే ఆటో డ్రైవర్లు ఇంటికి వెళ్ళరు. ఈ 600 వస్తున్నాయి కదా, ఈ 600 ఏం చేస్తారు వీళ్ళు? ఈ 600 ఏం చేస్తారు? ఆటో మెయింటెనెన్స్ అంటే ఆసామాసి కాదు. దానికి ఇంజన్ మెయింటెనెన్స్ చూసుకోవాలి, టైర్లు చూసుకోవాలి, ఇన్సూరెన్స్లు చూసుకోవాలి, సంవత్సరం బ్రేక్ చేయించుకోవాలి, సంవత్సరం ఈలోపు దానికి మెకానిక్, ఈరోజు ఆడు కూలి పని తీసుకోవాలి. రోజుకు 500 కూలి పని తీసుకున్నా కానీ 600 మిగిలితే ఏంటి అంటే మ్యాక్సిమం ఈ ఆటో డ్రైవర్లకి కూలి పని అనేది నెలకి 10,000 కంటే ఎక్కువ రాదు. రోజుకు 300 మిగిలినా కానీ 500 కూలి పని కూడా రాదు వీళ్ళకి, ఆటో డ్రైవర్లకి. ఏదో ఇంకా ఆటో ఫీల్డ్ ఎంచుకున్నాం కదా, ఇంకా మానడం ఎందుకు, అలవాటు అయింది, మళ్ళీ వేరే జాబులు చేసుకుని మళ్ళీ ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకుని ఏ బాధ ఎందుకు, సర్లే రోజుకు
మనకు 300 కూలికొని వచ్చినా పర్వాలేదని ఈ ఆటో డ్రైవర్లు ఈ ఆటోల మీద ఆధారపడి ఉన్నారు. ఓకే, ఈ 600 వచ్చిందని ఏం చేస్తారు, 300 కూలికొని కూడా ఈ 600లో దగ్గరలో ఒక 200 మెయింటెనెన్స్ తీసేస్తే ఇంకా 400 ఉంటుంది. ఈ 400లో ఆరోగ్య సమస్యలు, ఫ్యామిలీ సమస్యలు, ఏదో సమస్య వల్ల డైలీ చీటీలు తీసుకుంటారు. వీళ్ళు ఒక 10,000, 15,000, 5,000 అవసరాన్ని బట్టి చీటీలు తీసుకుంటారు. వచ్చిన 200 నుంచి 300 వరకు ఈ చీటీలు కట్టుకోనాకే సరిపోతుంది. ఇంటికి పట్టుకెళ్ళేది 100-150 రూపాయలు తప్పితే ఎక్కువ కష్టపడితే ఒక 200. అవునా, ఒక 200 మాత్రం ఇంటికి తీసుకుని వెళ్తాడు ఈరోజు పరిస్థితి. ఈ ఉచిత బస్సు స్టార్ట్ అవ్వకముందు ఒక ఆటో డ్రైవర్ 600 పట్టుకుని వెళ్తుంటే ఆడికి ఇంటికి వెళ్ళేది 150 రూపాయలు, 200 మాత్రమే. కానీ ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రారంభించిన 2వ రోజు నుంచి తేడా కనపడిపోయింది. కనీసం ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఒక 300 చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక 300 ఉండట్లేదు, 300 కూడా చేయలేకపోతున్నారు. అంటే స్త్రీలు మొత్తం అందరూ కూడా బస్సు కోసమే చూస్తున్నారు. ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదని బస్సు కోసమే చూస్తున్నారు. ఆటో ఎవరు ఎక్కట్లేదు. దీనివల్ల ఏంటంటే మ్యాక్సిమం ఈరోజు ఒక 300 ఆటో డ్రైవర్ సర్వీస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. వాళ్ళు ఇంకా ఈ ఆటో డ్రైవర్లు ఇంకా ఆటోలు అమ్ముకోవాలా, ఆటో సర్వీస్ చేయాలా, ఏం చేయాలి, పిల్లల బిడ్డను ఎలా పోషించుకోవాలి, ఈ ఆటోల మీద దగ్గరలో ఒక 15-20 సంవత్సరాల నుంచి ఆటోల మీదే జీవనం గడుపుతూ ఆటోల మీద ఆధారపడ్డ జనాలు, ఆటో కార్మికులు 70-80% ఉన్నారు. అదేవిధంగా ఎంఎల్ చేసి, బీఈడీలు చేసి, డిప్లొమాలు చేసి, బీటెక్లు చేసి ఉన్నవాళ్ళు దగ్గరలో ఒక 20-15% ఆటోలో నడుపుకుంటున్నారు. తిరిగి ఉద్యోగాల కోసం తిరిగి లంచాలు పెట్టలేక, తర్వాత మళ్ళీ ఉద్యోగాలు చూసి ఏజ్ భారీ అయిపోయిన వీళ్ళందరూ కూడా ఆటోలు నడుపుకునే జీవనోపాధి చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ బీఈడీలు చేసిన వాళ్ళు కూడా, ఎంఏలు చేసిన వాళ్ళు కూడా, డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఆటోలో చాలామంది తోలుకుంటున్నారు. ఆటోలతో సిగ్గుపడకూడదు. ఇంకా చదువుకుని అదే ఫిక్స్ అయిపోయి ఇంకా బతకలేక ఏదో ఒక ఆటో కొనుక్కుని రోజుకి 200-300 సంపాదించుకుని ఏదో ఫ్యామిలీ పోషించుకుంటారు. ఏదో ఊళ్ళు వలస వెళ్ళిపోయి అక్కడ 15,000 జీతాన చేసి 7,000 రూమ్ రెంట్ కట్టుకుని 8,000 మిగిలితే 8,000 తిన్నాకే సరిపోదు. 8,000, 15,000 సిటీలో మనకి జీతం వచ్చినా 20,000 వచ్చినా కానీ మనకు సరిపోదని ఇక్కడే ఆటోలు నడుపుకుని 10,000తో అడ్జస్ట్ అయిపోతున్నారు, ఇంటి అద్దెలు ఉండవు కాబట్టి. ఈ విధంగా జీవనోపాధి పొందుతున్న వాళ్ళు 100% అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఆటోలు తోలుకుంటున్నారు. ఒక 10%, ఒక 8% 15-20 సంవత్సరాల నుంచి పెట్రోల్ ఆటో బళ్ళు ఉన్న కాడి నుంచి తోలుకుంటున్నారు వాళ్ళు. ఓకే, అందరూ ఇంతమంది జీవనోపాధి కోల్పోతున్నారు ఈ ఉచిత ఫ్రీ బస్సు వల్ల. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేది ఈ ఆటో కార్మికులు వెయిట్ చేస్తున్నారు. అప్పుడే రెవల్యూషన్ పుట్టేసింది, వ్యతిరేకత పుట్టేసింది ప్రభుత్వం మీద. మా పరిస్థితి ఏంటి, మేము ఎలా బతకాలి, మేము ఆటో ఒకటే వృత్తికి తెలుసు, మాకు ఏ వృత్తులు తెలియవు, మేము ఎలా బతకాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ పడ్డది ఈ ఆటో వాళ్ళకి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఈ ఆటోలకి కొత్తగా కొనుక్కున్న ఆటోలు అవ్వచ్చు, కొంచెం రీఫైనాన్స్ చేసుకున్న ఆటోలు చాలామంది ఉంటాయి. 30%-40% రీఫైనాన్స్ ఉన్న బళ్ళే ఉంటాయి. రోజుకు 300 కూడా రావట్లేనప్పుడు నెలకి ఒక 5,000 నుంచి 4,000, 6,000 ఇలాగా 4, 5, 6,000 నెలకి ఈఎంఐ కట్టాలి. ఆటోకి ఈఎంఐ ఎక్కడ తెచ్చి కడతారు అంటే రోజుకి దగ్గరలో ఒక 200 రూపాయలు ఆటో ఈఎంఐ తీయాలి, 500 రూపాయలు కూలి తీయాలి, 700, 300 ఆటో మెయింటెనెన్స్ తీయాలి, 1,000 రూపాయలు. రోజుకి 1,000 రూపాయలు నెట్ అలాగ సర్వీస్ చేస్తేనే కానీ
ఆటో చక్రాలు 3 చక్రాలు తిరుగుతాయి కానీ ఆటో డ్రైవర్, ఆటో కార్మికుడు జీవిత చక్రం అనేది తిరగదు. అవునా? రోజుకి 1000 రూపాయలు ఉంటేనే జీవిత చక్రం అనేది ఆటో కార్మికుడిది కష్టమైనప్పుడు ఈరోజు 200, 300 కూడా ఈరోజు ఏం చేయాలా అనే క్లిష్ట పరిస్థితి. ఇంకొక 2 నెలలు పోతే చాలా మటుకు ఆటోలు తగ్గిపోతాయి. ఈఎంఐలు కట్టక ఫైనాన్షియల్ బొల్లెట్టుకుపోయి వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపిస్తారు. మరి ఈ ఆటో మీద ఆధారపడ్డవాడు ఇన్కమ్ లేక ఆటోలు ఫైనాన్స్ వాడు దెబ్బ పెట్టేసుకుని వీడు ఏం చేస్తాడు? ఇది ఫ్యామిలీ ఎలా బతకాలి? ఈ తల్లిదండ్రులు ఎలా పోషించుకుంటాడో చెప్పండి. రోజుకి 1000 రూపాయలు అంటే నెలకు 30,000 రూపాయలు వాడికి సరిపోతుంది లేదు ఆటో కార్మికుడికి. వాడికి సరిపోలేనప్పుడు ఏం చేస్తాడు? ఈరోజు 0 ఆటో ఫైనాన్స్ వాటికి వెళ్ళిపోతే 0 పరిస్థితి ఏంటి? క్వశ్చన్ మార్క్. ఫైనాన్షియల్ లేని ఆటోలో వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ బాధలు ఆడుకుంటాయి. ఎంత సీట్కి అంతే కానీ ఆడ బాధలు ఆడుకుంటాయి. రోజుకి 200-300 సీట్లు కట్టుకోవాలి, ఒక 300 ఇంటికి కట్టుకెళ్ళాలి. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఆటో డ్రైవర్ల గురించి మీరు ఆలోచించాలి. ఈ ఆటో డ్రైవర్ల గురించి, ఆటో కార్మికుల గురించి మీరు ఆలోచించాలి. అంటే రాబోయే కాలానికి కాబోయే చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు కూడా ఈ విషయం ఆలోచించాలి. పోతే విషయం ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచిస్తారు? వెంటనే మీకు వచ్చేసిన ప్రశ్న ఏంటంటే, ప్రజల్లో కూడా అదే ఉంది. ఏంటంటే ఆటో కార్మికులకు సంవత్సరంకో 10,000 పడేద్దాం, సంవత్సరంకో 10,000 పడేద్దాం. ఓకే, 10,000 పడేస్తారు ఆటో కార్మికులు సంవత్సరానికి. మీరు నెలకు కాదు, సంవత్సరానికి ఒక 10,000 అయితే నెలకు ఎంత అవుతుంది? నెలకి ఎంత అవుతుంది చెప్పండి? నెలకి 800 చిల్లర అవుతుంది. అవునా? నెలకి ఒక 30,000 రూపాయలు, 25,000 నుంచి 35,000 రూపాయలు సంపాదించుకునే ఆటో డ్రైవర్కి మీరు నెలకి 800 చొప్పుని సంవత్సరానికి 10,000 వేస్తే ఉపయోగం ఉందా? ఈ కష్టాలు పోతాయా అని నేను ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మరి ఇంకేం చేయాలి? వీళ్ళ బాధ ఎలా తీర్చాలి? ఎలా తీరుస్తారు? ఉపాధి కల్పించండి. మీరు ఫ్రీగా డబ్బులు ఇవ్వద్దు. నెలకు మీరు ఇచ్చే 800 ఫ్రీగా ఆటో కార్మికులకు వద్దు. ఉపాధి కల్పించండి. ఎలాగా? మిల్క్ డైరీ ఫామ్ ఒకటి ప్రతి పంచాయతీకి ప్రతి పంచాయతీకి ఒక డైరీ లేకపోతే 2 డైరీలు ఏర్పాటు చేయండి. ఉపాధి కల్పించండి. పాల ఉత్పత్తి కేంద్రం అంటే గేదెలు ఒక పంచాయతీకి వచ్చి 2 బ్యాచ్లకు ఇవ్వండి ఆటో డ్రైవర్లకి. దగ్గరలో ఒక 15 మంది, ఒక 10 మంది ఇటు, ఒక 10 మంది అటు, ఒక 20 మంది సెట్ అయిపోతారు. ప్రతి పంచాయతీకి వచ్చి ఒక 20 మంది సెట్ అయిపోతారు. నిరుపేదలను గుర్తించి ఈరోజు రేపొద్దున ఫైనాన్స్ కట్టకపోతే ఆటోలు పట్టుకుపోతే అటువంటి వాళ్ళని గుర్తించి ఒక 15 మందికి ఒక డైరీ, ఒక 15 మందికి ఒక డైరీ, పంచాయతీకి వచ్చి 2 డైరీలు ఇవ్వండి. లోన్లు ఇవ్వండి. లోన్లు లేవా? లోన్లు బడ్జెట్ లేదా? ఓకే, మీ ట్రస్ట్లు ఉన్నాయి కదా, ట్రస్ట్ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. రకరకాలుగా ఈ టీడీపీ ప్రభుత్వంలో చాలామందికి కూడా ట్రస్టులు ఉన్నాయి. ఈ ట్రస్టుల్లో వేలాది కోట్లు వైట్ మనీ మూలుగుతుంది. ట్రస్ట్ అనేది ఉపాధి కోసం మీరు ఉపయోగించాలి, నిరుపేదల కోసం ఉపయోగించాలి. మీరు అందుకు ఉపయోగించట్లేదు, దాచుకుంటున్నారు. ఈ ట్రస్ట్ నుంచి ఆ ట్రస్ట్కి, ఆ ట్రస్ట్ నుంచి ఈ ట్రస్ట్కి సంవత్సరానికి రొటేషన్ చేస్తున్నారు కదా. ఉన్నదాన్ని ఒక దగ్గర ఉండకూడదు కదా, అది రొటేషన్ చేస్తున్నారు. అది దాచుకుంటున్నారు. మీరు ఉపాధి కల్పించండి.
ఆ ట్రస్టుల నుంచి 10 మంది బతుకుతారు కదా. అదేవిధంగా ఈ డైరీ ఫామ్ ఒకటి, మిల్క్ డైరీ. నెంబర్ 2 బ్రాయిలర్ ఫామ్స్ కూడా మీరు ఉపాధి కల్పించండి, కావాల్సిన ట్రైనింగ్లు ఇవ్వండి. బ్రాయిలర్ ఫామ్స్లో కూడా ఇన్కమ్ ఉంది కదా, ఇన్కమ్ సోర్స్ ఉంది. నెంబర్ 3 పౌల్ట్రీ ఫామ్స్ పెట్టండి, సపోర్ట్ చేయండి. డబ్బు ఉంది కదా, ట్రస్ట్ల నుంచి తీయండి, అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి, అప్పు కింద ఇవ్వండి. మీరు ఫ్రీగా ఇవ్వద్దు, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ మోడ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రతి పంచాయతీకి ఒక డైరీ ఇస్తే, ఒక బ్యాచ్కి డైరీ ఇస్తే, ఒక బ్యాచ్కి పౌల్ట్రీ ఫామ్ ఇవ్వండి, ఇంకో బ్యాచ్కి బాయిలర్ ఫామ్ ఇవ్వండి. ఇంకా ఉన్నాయి కదా చిన్న పరిశ్రమలు. ఆ విధంగా ఉపాధి కల్పించండి. ఫ్రీగా ఇచ్చి 800 కంటే వీళ్ళకి ఉపాధి కల్పిస్తే, ప్రతి పంచాయతీలో నేను చెప్పిన విధంగా ఆటో కార్మికులకి ఉపాధి కల్పించండి. అప్పుడు నెలకి మీరిచ్చి ఫ్రీ 800 కాకుండా నెలకి 15,000 దగ్గరలో సంపాదించుకుంటారు వీళ్ళు ఆటో కార్మికులు. ఓకే, ఈ విధంగా ఉపాధి కల్పించండి. మీరు రోజుకి నెలకు 800 ఇచ్చి, సంవత్సరానికి 10,000 ఇచ్చి, సంవత్సరానికి 10,000 ఇస్తారు ఆటో కార్మికులకి. ఓకే, ఫిక్స్ అనుకుంటారు కదా. ఏదో విధంగా 10,000 ఫిక్స్ అయ్యి ఉంటారు, మీరు 10,000 ఇస్తారు, రైటే. ఈ 10,000 రూపాయలు ఏ బడ్జెట్ నుంచి ఇస్తున్నారు? రాష్ట్రానికి వచ్చే సంవత్సరం బడ్జెట్ నుంచి ఇస్తున్నారా? ఇవ్వరు, అవునా? నెక్స్ట్, ఈ స్త్రీలకు ఉచిత బస్సు అనేది ఈ పథకానికి వచ్చే లాస్ బడ్జెట్ ఎక్కడది? ఎక్కడి నుంచి తీస్తున్నారు? ఎవరిస్తున్నారు? చెప్పండి. రాష్ట్ర బడ్జెట్ నుంచి తీస్తున్నారా? రాష్ట్ర బడ్జెట్ వచ్చిందా? బస్సులు ఫ్రీ బస్సు ఇవ్వమని రాష్ట్ర బడ్జెట్ ఏమైనా కేటాయించిందా? ఏమైనా 100 కోట్లు 200 కోట్లు ఏమైనా కేటాయించిందా? కేటాయించలేదు. ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకోండి అని చెప్పే పాయింట్. మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా తీస్తారో, ఎలా రికవరీ చేస్తారు? ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, ఎలా రికవరీ చేస్తారు? ప్రజలను అడుగుతున్నాను, ఎలా రికవరీ చేస్తారని అనుకుంటున్నారు మీరు? ఉచిత బస్ స్టార్ట్ అయింది ఆగస్టు 15. దానికి రికవరీ ఎలా చేస్తారో నేను చెప్తాను, వినండి. సంవత్సరానికి 10,000 ఇస్తారు ఆటో కార్మికులకి. ఆ 10,000 ఎలా రికవరీ చేస్తారో వినండి. నిత్యావసర సరుకుల పైన ఖచ్చితంగా రాష్ట్ర ట్యాక్స్ ఉంటుంది, స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, అవునా? మ్యాక్సిమం ఒక ఆయిల్ ప్యాకెట్లో ఒక 60 పైసలు కలుపుతారు, మీకు తెలుసా? లేకపోతే ఒక 20 పైసలు. ప్రతి వస్తువు పైన రూపాయికి మించకుండా కలుపుతారు. ఇప్పుడు 71 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఉంది, రేపు 2 రూపాయలు అయిందనుకో 72 రూపాయలు అవుతుంది. అబ్బో, రూపాయి పెరిగిపోయిందని మీకు తెలుస్తుంది. కానీ 10 రూపాయలు పెంచితే, 40 పైసలు పెంచితే 8 రూపాయలు అవుతుంది కదా. వీళ్ళ 10 పైసల నుంచి 20 పైసలు, 30 పైసలు, 40 పైసలు, 60 పైసలు, 70 పైసలు అలా పెంచుతారు ప్రతి నిత్యావసర సరుకు పైన. మరి రేపు జెంట్స్ టికెట్ తీసుకుని వెళ్తున్నారు. జెంట్స్ టికెట్ మీద పర్ఫెక్ట్గా ఎంత పెరుగుతుంది? ₹1 పెరుగుతుంది. ఈరోజు అమలాపురం నుంచి పల్లంకూరు 30 రూపాయలు. రూపాయి పెంచుతాడు. ఎందుకు పెంచాలని అడుగుతావా? రూపాయే కదా. 30 రూపాయలకు ₹1 పెరిగింది కదా అనుకుంటావు. ఈ ₹1 పెరిగింది ఎందుకు పెరిగింది? వీటి కోసమే. నిత్యావసర సరుకు 10 రూపాయలు పెరిగింది, ఎందుకు పెరిగింది? దీనికోసమే. ఇంధనం, పెట్రోల్, డీజిల్ ఒక 40 పైసలు పెంచుతాడు లీటర్కి వచ్చి. 40 పైసలు నీకు లెక్క ఉంటుందా? 40 పైసలు పెడితే ఎన్ని కోట్లు వస్తుంది? ఇది కూడా వ్యాపారమే. పెట్రోల్ మీద ఒక 60 పైసలు పెంచాడంటే దాంట్లో 40 పైసలు నీ ఉచిత బస్సుకి తీస్తాడు, ఇంకో 20 పైసలు ఆకే లాభం. నీకు ఉచితాలు ఇవ్వడం వల్ల ఆకే లాభం. ఇది ఒక వ్యాపారం, అవునా? ఈ ఉచిత బస్సుకి ఖచ్చితంగా అంత లాభం ఉంటుంది వాళ్ళకి. నష్టపోయేది ఎవరు? మనమే, అవునా కదా? ఉచిత బస్సు బడ్జెట్ అలా తీస్తాడు. రాష్ట్రంలో బడ్జెట్ ఏం లేదు దీనికి.
ఈ సంవత్సరానికి ఇచ్చే 10,000 కూడా బడ్జెట్ లేదు. కనుక ఉచిత బస్సు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఈ ఆటో డ్రైవర్లకు ఉపాధి చూపించండి. ప్రతి పంచాయతీకి కూడా ఒక 2 ఆటో బ్యాచ్లు తీసుకోండి. ఒక 10 మంది, ఒక 10 మంది, ఒక 20 మందిని తీసుకుని ఈ విధంగా మిల్క్ డైరీ, ఈ పౌల్ట్రీ ఫార్మ్స్, బాయిలర్ ఫార్మ్స్, ఇంకా చిన్న చిన్న వ్యాపారాలన్నీ చేసి ఉపాధి కల్పించండి. ఇంక మీరు ఇచ్చి నెలకి 800 అవసరం లేదు. ఈడే నెలకి 20,000 సంపాదించేసుకుంటాడు. కష్టపడి ఒళ్ళు నుంచి పని చేసుకుంటాడు. ఆటో డ్రైవర్ ఖచ్చితంగా ఒళ్ళు నుంచి పని చేసుకుంటాడు. ఆటో కష్టం ఏంటో నాకు తెలుసు. అర్థమైందా? ఈ విధంగా చేయండి. ఓకే. రాష్ట్రంలో ఆటో కార్మికులు లక్షల మంది ఈరోజు మీరు ఇచ్చిన ఉచిత పథకానికి, ఈ ఉచిత పథకం వల్ల ఒక 60 పైసలు ఖర్చు అవుతుంటే 60 పైసలు ప్రజల మీద తీసి 40 పైసలు ఖర్చు పెట్టి 20 పైసలు మళ్ళీ మీకు గోదాంలో వేసుకుంటారనే విషయం ఇది నగ్న సత్యం. కాదంటారా? కామెంట్ చేయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఫ్రీగా ఇచ్చిన ఆటో కార్మికులకి ఇచ్చినా, లేకపోతే ఏ పింఛన్ 18,000 ఏ పింఛన్ ఇచ్చినా కానీ మనకే వాళ్ళ సొమ్ము ఏమి ఇవ్వరో, వాళ్ళ ట్రస్టుల నుంచి ఇవ్వరు, వాళ్ళ స్థిరాస్తుల నుంచి ఎవరెవరో సొంత డబ్బు ఎవరో మన డబ్బు మనకే ఇస్తున్నారన్న విషయం నగ్న సత్యం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. కరెంటు బిల్లు ఎంత ఉండేది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఉండేది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు కరెంటు బిల్లు ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత అవుతుంది చూసుకోండి. బిల్డింగ్లకి ఇంటి పన్ను ఎంత ఉండేది? ఇప్పుడు ఇంటి పన్ను అవుతుంది చూసుకోండి. ప్రతి పన్ను కూడా పెరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా అప్పుడు ప్రజలకు పంచిన డబ్బు కూడా ఆయన సొమ్మేం కాదు. వైజాగ్ దగ్గర నుంచి గవర్నమెంట్ బంగ్లాస్ అన్నీ తాకట్టు పెట్టాడు. అడిగి వడ్డీ ఎవడ కడతాడు? ఎవడో కూడా ఉచితం ఎవడో గుర్తుపెట్టుకోండి. ప్రజలు గుర్తుంచుకోవాలి. మీరు ఉచితాలు వచ్చినట్టు సంఖ్యలు గుర్తించుకోకండి. ఇలా అనేసుకోకండి. పోతే టాపిక్ ఇలా డైవర్ట్ అయింది. మళ్ళీ ఇలా ట్రాక్ ఎక్కించేద్దాం. ఇప్పుడు ఆటో కార్మికులకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ విధంగా చేయండి. పోతే ఇంకో వెర్షన్ మాట్లాడుతున్నాను. అదేంటంటే ఉచిత బస్సు మహిళలకి అనే పథకం కొద్దిగా పేరు మార్చండి. కేజీ టు పీజీ ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే అని పెట్టండి. ప్రజలు మిమ్మల్ని ఇక్కడ పెట్టుకుంటారు. ప్రజలు కూడా ఉచిత బస్సు కోసం ఏమీ వాళ్ళు అడగలేదు. మిమ్మల్ని ఉచిత బస్సు ఏమీ అడగలేదు, మీరే ఇచ్చారు. తీరా ఇచ్చిన తర్వాత వినియోగించుకోవాలి కదండి, వినియోగించుకుంటారు అంతే తప్ప ఎవరికి కూడా ఉచిత బస్సు మీద ఏం అవగాహన లేదు. ఇన్నాళ్ళు ఉచిత బస్సు మీద బతుకమా అనే ఆలోచన వాళ్ళకు ఉంది. కేజీ టు పీజీ స్టూడెంట్స్కి ఇవ్వండి. కాజులకు 2-3 బస్సులు వేయండి. ఓకే. మండలంకు కొంచెం బస్సు వేయండి. పెన్షన్ బస్సులు స్కూల్ పిల్లలకి ఫ్రీ ఉంటుంది కదా. దీనివల్ల కాలేజ్ బస్సులు ఉన్నాయి, యూనివర్సిటీ బస్సులు ఉన్నాయి, ఇంజనీరింగ్ కళాశాల బస్సులు ఉన్నాయి. ఇవన్నీ యాజమాన్యం నడుపుతుంది, వాళ్ళకే లాభం కదా. మీరు ఫ్రీ బస్సు అయితే ఇవి మిగులుతాయి కదా, నెలకి ఈ బస్సు ఛార్జీలు మిగులుతాయి కదా పేరెంట్స్కి. అలాగ ఆలోచించండి. ఖచ్చితంగా ఈ ఉచిత బస్సు మీద ఇంత ఎఫెక్ట్ ఉంది. ఇన్ని జీవితాలు లక్షల మంది ఆటో కార్మికుల జీవితాలు నాశనమైపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికి 10,000 ఇచ్చే ఆలోచన పక్కన పెట్టండి. ఈ ఆటో కార్మికులు ఉపాధి కల్పించండి. ఇంతకుముందు నేను చెప్పేది ఏమీ లేదు. ఎవడరా ఈడు ఇంత క్లియర్గా మాట్లాడుతుంటే? ఒక పౌరుణ్ణి, భారతదేశ పౌరుణ్ణి, నాకు బాధ్యత ఉంది. నేను ఏ తప్పు జరిగినా కానీ నేను ఖచ్చితంగా ఖండిస్తాను. ఎవరేమనుకుంటే నాకేంటి, నేను ఖచ్చితంగా ఖండించి తీరుతాను. ఎందుకంటే నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి. పోతే డైరెక్ట్ సీఎం గురించే మాట్లాడుతున్నాడు వీడు, ఎంపీ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రజాప్రతినిధుల గురించి మాట్లాడుతున్నాడు అంటే నిజం. అబద్ధం ప్రచారంలో ఉన్నప్పుడు నిజం ఎందుకు ప్రచారంలో ఉండకూడదు? అది నా సిద్ధాంతం. పోతే ఈడెవడో కేరాఫ్ తెలుసుకోవాలన్నది కదా. నా పేరు చీకిడిమల్లి రవికుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం. ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో 2019లో నేను ముమ్మిడివరం అసెంబ్లీ
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను 2019లో. ఓకే, అదేవిధంగా 2024లో కూడా ముమ్మిడివరం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. ఏంటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఈ సొల్లుగోలు చెప్తున్నారు అనుకున్నారా? ఫేక్ ఆడవలసినంత అవసరం నాకు లేదు. ఇప్పుడే గూగుల్లో చెక్ చేసుకోండి, గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్ అమ్మని అడగంలో చెప్తుంది. చీకురిమిల్లి రవికుమార్, CHEEKURUMELLI స్పేస్ RAVIKUMAR రవికుమార్ అని సెర్చ్ కొట్టండి. ఆ డేటా వచ్చేస్తుంది మొత్తం. నన్ను అడగవలసిన అవసరం, ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఓకే, ఈ విధంగా ఆటో కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను శిరస్సు ఉంచి వేడుకుంటున్నాను. జై భీమ్.